అద్భుతకరంగా మనకి 50వ కీర్తన కనపడుతుంది. అంత మాత్రమే కాదు, కానీ ఆసాపు ఇంకా చాలా కీర్తనలు రాశారు. 73వ కీర్తన నుంచి 89వ కీర్తన వరకు మనం ఆ మధ్యలో ఉన్న కీర్తనలు చూసుకుంటే ఆసాపు రాసిన కీర్తనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే పోయినసారి మనం కోరహు కీర్తనలు వచ్చినప్పుడు కోరహు గురించి నేర్చుకున్నాం కొన్ని మాటలు. ఎవరి కోరహు కుమారులు ఎవరు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యొక్క రోల్ ఏంటి అనే కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అదేవిధంగా మరి ఈ ఆసాపు గురించి కూడా కొన్ని విషయాలు నేర్చుకుని మనం కీర్తన ధ్యానంలో ముందుకు కొనసాగదు. ఎందుకంటే ఆసాపు గురించి మీరు ఇక్కడ ఉపోద్ఘాతం నేర్చుకుంటే తర్వాత ఎక్కడ మీకు ఆసాపు కీర్తనలు కనిపించినా కానీ మనకు జ్ఞాపకం ఉంటుంది, ఓహో ఈ ఆసాపు రచించినటువంటి కీర్తన అని చెప్పేసి. సరే, ఎవరి ఆసాపు? ఆసాపు అనే మాటకి అర్థం ఏమిటి అంటే సమకూర్చుట అని అర్థం. ఏమని అర్థం? సమకూర్చుట. అయితే ఈ ఆసాపు అనే పేరు దైవ గ్రంథంలో చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా మనకు కనిపించేటటువంటి ఆసాపు ఎవరు అంటే హిజ్కియా కాలంలో లేఖకుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఆసాపు. హిజ్కియా రాజుగా ఉన్న కాలంలో 2వ రాజుల గ్రంథంలో మనకు కనిపిస్తాడు ఒక వ్యక్తి, ఒక ఆసాపు. అదేవిధంగా నెహమ్యా కాలంలో కూడా ఇంకొక ఆసాపు మనకు కనిపిస్తాడు. ఎవరు ఆసాపు అంటే అడవులను కాయటానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తాడు. ఆ వ్యక్తి పేరు కూడా ఆసాపు. అయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయంలో కూడా కోరాహీయుల కుటుంబాల్లో కూడా ఒక ఆసాపు ఉంటాడు మనకి. అయితే ఈ 3 ఆసాపులు మనకి కనిపిస్తూ ఉన్నారు. 4వ ఆసాపు ఎక్కడ కనిపిస్తారంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయంలో ఇంకొక ఆసాపు కనిపిస్తాడు. కీర్తనలు రచించినటువంటి ఆసాపు ఎక్కడ కనిపిస్తాడు అంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో మనకు కనిపిస్తాడు. ఒకసారి ఒక వాక్యం చదువుకుందామా? 1 క్రానికల్స్, మొదటి దినవృత్తాంతాలు 6వ అధ్యాయం. ఒకసారి చూద్దాం, 6వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 39వ వచనం చదువుతారమ్మా. 6వ అధ్యాయం 39. హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి పక్కన నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు. బెరక్యా షిమియా కుమారుడు. ఒక చిన్న చరిత్ర చెప్తాను అంతే, అంతకంటే ఏం లేదు. ఈ ఆసాపు ట్రైబ్ ఏ తెగవాడు? ఇశ్రాయేల్ ఎన్ని గోత్రాలు ఉన్నాయి? చూరా, ఈ 12 గోత్రాల్లో యాజకత్వం దేవుని ఆలయంలో పనిచేసేది ఏ గోత్రం? కొందరు చెప్పారు లేవి గోత్రం. వెరీ గుడ్. ఏ గోత్రం పనిచేస్తారు? వాళ్ళకి మాత్రం అర్హత ఉంది, ఇంకెవరికి అర్హత లేదు. అయితే ఈ బెరక్యా ఆసాపు ఏ కుటుంబానికి అంటే ఏ వంశానికి చెందినవారు, ఏ గోత్రానికి చెందినవారు అంటే వీళ్ళు లేవి గోత్రీకులు. ఎవరు? లేవి గోత్రీకులు. కాబట్టి ఇక్కడ 39వ వచనం మనం చదువుకున్న వచనం చరిత్ర ఎక్కడ దాకా వెళ్ళింది? హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి పక్కన నిలిచేవాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు. బెరక్యా షిమియా కుమారుడు. అదేవిధంగా 48వ వచనం దగ్గర రండి కిందకి. సకలమైన పనులకు నిర్ణయించబడి. ఈ ఫ్యామిలీ, ఆసాపు యొక్క ఫ్యామిలీ, బెరక్యా యొక్క ఫ్యామిలీ దేనికోసం నియమించబడ్డారంటే దేవుని మందిరంలో పని చేయడానికి వీళ్ళంతా కూడా నియమించబడ్డారు. ఇప్పుడు ఈ ఆసాపు ఏ వంశం నుంచి వచ్చాడు అంటే లేవి వంశంలో వచ్చాడు. బెరక్యా కుమారుడు అనే వాక్యం సెలవిస్తుంది. మరి టెంపుల్ పనికి ఎవరు అప్పచెప్పారు? దేవాలయంలో పని చేయమని ఈయనకి ఎవరు చెప్పారు? దేవాలయంలో పని ఎవరికి అప్పగించారు? ఇంకొక వాక్యం చూద్దాం మనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోనే 15వ అధ్యాయంలో రండి ఒకసారి. 15వ అధ్యాయం 16వ వచనం 19వ వచనం చూద్దాం ఒకసారి. అంతటా దావీదు, మీరు మీ బంధువులను పాటకుని పిలిచి సర్వమండములు సితారాలు తాళములతో లోనకు వాద్య విశేషములతో
గంభీర ధ్వనిని చేయొచ్చు. సంతోషంతో ఉమ్. స్వరములెత్తి పాడినట్లు ఏర్పాటు చేయడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చింది. ఇక్కడ ఒక కమాండ్మెంట్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చింది అంటే దావీదు దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చింది. చూడండి జాగ్రత్తగా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి సార్. ఆసాపు లేవి వంశీయుడు, బెరక్యా కుమారుడు. ఏ పని కోసం నియమించబడ్డాడు? దేవుని మందిరంలో పని కోసం నియమించబడ్డాడు. ఎవరు నియమించారు దేవుని మందిరంలో పని కోసం అంటే దావీదు నియమించారు. దావీదు ఎప్పుడైతే ఒబేదెదోము గృహంలోంచి దేవుని యొక్క మందసాన్ని తీసుకొని దావీదు పట్టణానికి వచ్చాడో, ఆ మార్గంలో ఆ మందసం తీసుకుని రావడానికి ఆ మందసం ముందు పాటలు పాడారు. మీ జ్ఞాపకంగా చదువుకున్నారు ఎప్పుడైనా? మందసం ముందు ఏం చేశారు? పాటలు పాడి నాట్యం ఆడారు. దావీదు కూడా నాట్యం ఆడాడు. దావీదు భార్య కోపం వచ్చింది. రాజులో ఏంటి డాన్స్ వేయటం ఏంటి అనే మాట కూడా మనకు అక్కడ ఉంటుంది. అయితే ఈ వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడే గుంపు ఎవరు అంటే వీళ్ళంతా కూడా లేవి వంశస్థులు, ఆసాపు యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి వారు. అయితే దావీదు ఈ ఆసాపుని దేవుని యొక్క మందిరములో పని కోసం ఏర్పాటు చేశాడు, పని కోసం నియమించాడు. సరే 16వ వచనము 17వ వచనం చదవండి ఒకసారి. కావున లేవీయులు హేమానును ఆసాపును బంధువులైన జకర్యా, బేను, యహజీయేలు, షెమీరా, మొత్తు, యెహీయేలు, మున్ని, ఎలియాబు, బెనాయా, మైషష్య, మతిత్య, ఎలిప్లేహు, మిక్లయాహులను వారిని ద్వారపాలకులకు ఒబేదెదోమును, యెషీయేలును పాఠకులుగా నియమించింది. ముగించుకుందాం. పాఠకులైన హేమానును, ఆసాపును, ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయించబడి. 16వ అధ్యాయం 4వ వచనం ముందుకు వెళ్దాం. అదే మొదటి 16:4. మరియు యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీల దేవుడైన ప్రసిద్ధి చేయుటకును ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆసాపు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆసాపు లేవీయుడు, బెరక్యా కుమారుడు. ఆ వంశంలో వాళ్ళందరూ కూడా దేవుని పని నిమిత్తం ఏర్పాటు చేయబడ్డారు. దావీదే స్వయంగా ఈయనకి అన్ని కూడా అప్పచెప్పాడు. స్తుతి విధానం అంతా కూడా ఎవరికి అప్పచెప్పాడు? ఆసాపు లీడర్ అయిపోయాడు. ఆసాపు అధిపతి అంటే కొయిర్ ఉంటే కొయిర్ లీడర్ ఉంటారు కదా, అట్లా కొయిర్ లీడర్ అనమాట. ఎవరు? ఈ ఆసాపు. అయితే ఈ ఆసాపు ఎక్కడ పనిచేశాడంటే దేవుని మందిరంలో పనిచేశాడు. ఎక్కడుంది మందిరము అంటే యెరూషలేములో ఏదైతే సియోను పర్వతం ఉందో అక్కడ గుడారంలో ఉండే దేవుని యొక్క మందిరం, అక్కడ ఆసాపు పనిచేసేవాడు. సరే, ఇప్పుడు ఈ కీర్తన రచించింది ఎవరు అంటే ఈ ఆసాపు, బెరక్యా కుమారుడు అయినటువంటి ఆసాపు కీర్తన రాశాడు. సరే, ఇప్పుడు ఆ కీర్తన మనం చదువుకున్నాం. జ్ఞాపకం పెట్టేసుకోండి. ఆసాపు అనే పేరు కనపడగానే మనకి బైబిల్లో చాలా మంది ఆసాపులు ఉన్నారు. ఈయన ఆసాపు కాదు. ఈ ఆసాపు గాయకుడు, లేవి వంశస్థుడు, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. దావీదు ఇతని ఏర్పాటు చేశాడు కాబట్టి ఈయన కొయిర్ లీడర్గా ఉన్నాడు. ఆయన రచించినటువంటి కీర్తన మనం చదువుకుని ఉన్నాం. ఎన్నో కీర్తన? అది 50వ కీర్తన. అట్లాగే మీరు 73వ కీర్తన దగ్గర చూసుకుంటూ వెళ్తే కొన్ని ఆసాపు కీర్తనలు కనిపిస్తే దేవుని చిత్తం అయితే అప్పుడు మనం ధ్యానం చేసుకుంటాం. సరే, ఈ ఆసాపు రచించినటువంటి ఈ యొక్క కీర్తనలో గాయకుడు, సంగీత ప్రావీణ్యం కలిగినటువంటి వాడు, వైర్ లీడర్, అధిపతి, ఏర్పాటు చేయబడినటువంటి వాడు, లేవి వంశస్థుడు అయిన ఆసాపు రచించినటువంటి కీర్తన 50వ కీర్తన. మొదటి వచనం చదువుకుందామా? దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఎవరు పిలుస్తున్నాడు రమ్మని? దేవాతి దేవుడు పిలుస్తున్నారు. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ చర్చికి రమ్మని పిలవట్లా. ఎవరు పిలుస్తున్నారు నేను రమ్మని? దేవాతి దేవుడు పిలుస్తున్నాడు. ఎవరైనా అంటే దేవాది దేవుడైన, దేవుళ్ళకే దేవుడు, ప్రభువులకే ప్రభు, రాజులకే రాజు, అన్ని నామముల కన్నా పైనామం గల దేవుడు, దేవాది దేవుడైన యెహోవాయే ఏమిస్తున్నాడట? అమాండ్మెంట్. ఆయన ఏం చేశాడు? ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడే. ఒక రాజుగారు మన అధికారి ఆజ్ఞ ఇస్తే ఏం చేస్తాం మనం?
ఫాలో అవుతాం లేదా? అనుసరిస్తామా లేదా? అనుసరిస్తాం. రేపు ఉదయానికి నీకు ఈ పని అయిపోవాలి అని చెప్పారనుకోండి, కంపల్సరీగా ఆ పని చేసేయాల్సిందే రేపు ఉదయానికి. అదే ఈ దేశం పరిపాలించే రాజు ఆజ్ఞ ఇస్తే ఇంకా గొప్పగా ఉంటుంది, రాయల్ డిగ్రీ. కానీ దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇస్తే ఇంకెంత గొప్పగా ఉండాలి. ఆయనే ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడట? భూమి తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు, తూర్పు మొదలుకొని పడమట దిక్కు వరకు భూ నివాసులను ఆయన రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేనికోసం రమ్మంటున్నాడు ఆయన సన్నిధికి అంటే ఆయనకు ప్రార్థన చేయటానికి, ఆయనకు ఆరాధించటానికి. బైబిల్ గ్రంథంలో ప్రతిసారి కూడా దేవుడు రమ్మనే పిలుస్తాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఆయన నీకు విశ్రాంతి దయచేస్తాడు. సమస్త భూజనులారా నా యొద్దకు రండి. దేవుడు మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటాడు, ప్రేమతో పిలుస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన సన్నిధికి రావటానికి, ఆయన సన్నిధికి వెళ్ళటానికి ఎవరో పిలవాలని ఎదురు చూడవద్దు. ఎవరు పిలుస్తున్నారు మిమ్మల్ని? దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు. పిలవటం కాదు, ఆయన ఏం చేస్తున్నాడు? ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని? తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఎందుకంటే ఈజ్ ఓన్లీ ద రిడీమర్. ఆయనే మన విమోచకుడు. ఇంతకుముందు కీర్తనలో కూడా మనం చదువుకున్నాం. మీ సహోదరులు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ డబ్బు కానీ, మీ సంపద కానీ ఏది మిమ్మల్ని విమోచించలేదు. మిమ్మల్ని విమోచించేది నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆయన సన్నిధికి రండి, నా సన్నిధిలో ప్రార్థించండి, నా సన్నిధిలో ఆరాధన చేయండి, నేను మీ ప్రార్థనకి జవాబునిస్తాను, నేను నీ మొరను ఆలకిస్తానని దేవాది దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. కాబట్టి ఆసాపు అంటూ ఉన్నాడు, సమస్త భూజనులారా, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు ఉన్నటువంటి జనులందరులారా. ఎవరి దగ్గర రమ్మంటున్నాడు? ఆయన యొక్క ఆలయంలోకి. ఎవరు పిలుస్తున్నారు మిమ్మల్ని? దేవుడైన యెహోవా. రెండవచ్చు పరిపూర్ణ సౌందర్యము గల సియోనుల నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. చాలు. ఎక్కడి నుంచి ప్రకాశం వస్తుందట? పరిపూర్ణ సౌందర్యమైన సియోను పట్టణము ఎలాంటి పట్టణం అంటే సౌందర్యం గల పట్టణం. సౌందర్యంలో కూడా ఎలాంటి సౌందర్యం ఉందట? దానికి పరిపూర్ణ సౌందర్యం. యెరూషలేము పట్టణం సౌందర్యము గల పట్టణం. సియోను పట్టణం పరిపూర్ణ సౌందర్యము గల పట్టణం. నూతన యెరూషలేము ఎక్కడైతే మనం ప్రవేశించాలని ఆశపడుతూ ఉన్నాం. ఇందాక పాట పాడుకున్నాం, దేవుని యొక్క రాకడ వస్తుంది, నేడో రేపు ప్రీవియస్ రాబోతున్నాడని పాట పాడుకున్నాం కదా. వస్తే ఏం చేస్తాడట? ఆయన మనల్ని కూడా తీసుకుని వెళ్తారు. వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తారు మీరందరూ కూడా? యెరూషలేము పట్టణం. ఎక్కడుంది అది? నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేము ఎలా ఉంటుంది? పరిపూర్ణ సౌందర్యంగా ఉంటుంది. ఎలా ఉంటుందట? పరిపూర్ణ సౌందర్యం. మనం కొన్ని పట్టణాలకు వెళ్ళినప్పుడు ఆహా ఎంత బాగుందండి ఈ పట్టణం అనుకుంటాం. అమెరికాలో ఏదైనా దేశం న్యూ జెర్సీ ఒక ప్రాంతానికి వెళ్ళారనుకోండి, అక్కడ వీధుల్లో తిరుగుతుంటే అనుకుంటాం చాలా బాగుంది అనుకుంటాం. ఎందుకు? మన మస్కట్ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది తెలుసా మీకు? సుల్తాన్ కాబూస్ రోడ్లో మీరు ఈ టైంలో ప్రయాణం చేస్తుంటే చుట్టుపక్కల చెట్లు ఉంటాయి, పూల మొక్కలు అన్నీ వేసి ఉంచుతాయి. ఈ కారు 120 స్పీడ్లో వెళ్తూ ఉంటే ఆ మొక్కలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి చోట మనం ఉండాలంటే కొంత డబ్బులు కట్టాలేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత సౌందర్యంగా మన రహదారులు ఉన్నాయి, అంత సౌందర్యంగా మనం ఉండే పట్టణం ఉంటుంది, అంత సౌందర్యంగా మనం ఉండే స్థలం ఉంటుంది. కానీ సియోను దానికంటే 100 సౌందర్యము గలది. హల్లెలూయా. పరిపూర్ణ సౌందర్యము గల సియోను పట్టణంలోంచి దేవుడు పిలుస్తూ ఉన్నాడు, రండి నా సన్నిధికి. వాక్యం ఉంటుంది, పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. ఆయన ప్రకాశము, ఆయన వెలుగు వస్తూ ఉండట. మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, పరలోకంలో దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు అక్కడ చీకటి అనేది ఉండదు. ఇందాక పాటలో మనం పాడుకున్నాం కదా, చీకటి అనేది ఉండదు, వేదన ఉండదు, రోదన ఉండదు. అక్కడ ఏముంటుంది? ఎల్లప్పుడూ వెలుగు ఉంటుంది, సంతోషం ఉంటుంది, దేవుని యొక్క ఆనందం ఉంటుంది. దేవుని సన్నిధిలో ఆనందించే శక్తి మనందరం కూడా కలిగి ఉంటాం. ఈరోజు మీరు ఇక్కడ అటువంటి సియోను పట్టణంలో దేవుని సన్నిధిలో కూర్చుని ఉన్నారు. హల్లెలూయా. ఈ సన్నిధి ఒక చిన్న గది మాత్రమే కాదు, ఈ సన్నిధి ఎక్కడో మనుషులు నిర్మించినటువంటి ఒక బిల్డింగ్ మాత్రమే కాదు, కానీ ఇది దేవుని యొక్క ప్రసన్నత. కాబట్టి ఈ సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఏం అనుభవించాలి?
ఆయన యొక్క సంతోషం అనుభవించాలి, ఆయన యొక్క ఆనందం. ఇక్కడ వెలుగు ఉంటుంది కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా శ్రమంలో నుంచి మన సన్నిధికి వస్తాం, కష్టపడి వస్తాం, ట్యాక్సీలు మారి వస్తాం, మనకి ఏ సమస్యలు ఉంటాయి. కానీ ఆయన దగ్గరికి రాగానే వాటన్నిటిని పక్కన పెట్టి ఎవరి వైపు చూస్తున్నాం మనం? దేవుడు. ఎందుకంటే ఆయనలో వెలుగు ఉంటుంది, ఆయనలో నిత్య సంతోషము ఉంటుంది. ఈ సంతోషం ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు ఆ సంతోషాన్ని నీతో కూడా తీసుకొని వెళ్తావు. ఏ దుఃఖముతో అయితే నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చావో దాన్ని ఇక్కడ వదిలిపెట్టేసి పరిపూర్ణమైన సంతోషంతో నువ్వు వెనక్కి వెళ్తున్నావు. ఏ చీకటిని మోసుకొని సన్నిధిలోకి వస్తూ ఉన్నావో ఆ చీకటిని ఇక్కడ వదిలేసి వెలుగైన యెహోవాని, వెలుగైన యేసుని మోసుకొని వెనక్కి వెళ్తున్నావు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరంటే హూస్ గాడ్ ఈజ్ లైట్. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి అనేది ఏమాత్రం కూడా లేదు. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. వెలుగై ఉన్న దేవుడు ఆ వెలుగు లోకమునికి వచ్చింది. ఆ వెలుగు మనలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలాలి. హల్లెలూయా. కాబట్టి 2వ వచనము ఆయన వెలుగై ఉన్న దేవుడు. 1వ వచనం ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆయన ఆజ్ఞయిస్తూ ఉన్నాడు. 2వది ఆయన సన్నిధిలో వెలుగుని అనుభవించగలవు. 3వ వచనం చదువుదామా? మన దేవుడు వేయించేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. ఎహెజ్కేలు గ్రంథం ఇంటికి వెళ్తా చదువుకోండి. ఎహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదువుకోండి. ఇంటికి వెళ్తా చక్కగా కూర్చోండి. ప్రవక్త అయిన ఎహెజ్కేలు రచించినటువంటి గ్రంథము 2 అధ్యాయం. ఈ 2 అధ్యాయాల్లో ప్రవక్తకి పరలోక దర్శనం కలుగుతుంది. ఆ పరలోక దర్శనంలో ఆ పరలోకం అనేది ఎంత వెలుగుగా ఉంది, ఎంత ప్రకాశమానముగా ఉంది, దేవుని చుట్టూ ఎలా అగ్ని మండుచున్నది, దేవుని యొక్క దూతలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమేం చేస్తున్నారు అన్నీ కూడా చక్కగా రాస్తాడు ఎహెజ్కేలు ప్రవక్త. ఎందుకంటే ఆయన యొక్క దర్శనం అది. మన దేవుడు వేయించేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండేవాడు అస్సలు కాదు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. అటువంటి శక్తి గల దేవుడు మన దేవుడు. ఐగుప్తు జనమును ఇశ్రాయేలు జనమును మోషే ఐగుప్తుల్లో నుండి విడిపించి నడిపించుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. అక్కడ ఆగిపోయారు. ఎందుకంటే ఎదురుగా ఏముంది? వాళ్ళకి సముద్రం ఉంది కాబట్టి ముందుకు వెళ్ళలేక అక్కడ ఆగిపోయినటువంటి ఈ ఇశ్రాయేలు జనము వెనక ఫరో సైన్యము తరుముకుంటూ వస్తూ ఉంది. ముందు సముద్రము, వెనక ఫరో సైన్యం. ఎటు వెళ్ళాలో అర్థం కాని సమయంలో దేవుడు ఏం చేశాడంటే అగ్ని అయి ఆయన దిగి వచ్చి ఐగుప్తు సైన్యాన్ని గడబిడ చేశాడు, కలివిడి చేశాడు. వాళ్ళకి దిక్కు తోచని స్థితిలో ఉండే విధంగా దేవుడు చేశాడు. అప్పుడు వారి మధ్య ఏమై వచ్చాడు దేవుడు అంటే అగ్ని అయి వచ్చాడు. నిర్గమాకాండము కొంచెం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 24వ వచనం. 14-24 చేస్తాం. అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి కలవరపరచి. అప్పుడు కలవరపరిచినప్పుడు ఏమై వచ్చాడు దేవుడు వారి మధ్యలోకి? అగ్ని అయి వచ్చాడు. మన దేవుడు వేయించేయుచున్నాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది అని చెప్పి కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. 1వ వచనము దేవుని యొక్క ఆజ్ఞ, 2వ వచనము సియోని యొక్క సౌందర్యం, 3వ వచనము మన దేవుడి యొక్క అగ్ని. ఆయన ఏమై ఉన్నాడు? అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఇట్లా మనం ఈ కీర్తన ఇంతటితో నేను ముగిస్తాను. దేవుని చిత్తం అయితే వచ్చే వారంలో ఇంకొన్ని వచనాలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్లుప్తంగా ఆసాపు రచించినటువంటి 50వ కీర్తన ఏమని సెలవిస్తుంది అంటే, ఏమని తెలియజేస్తూ ఉందంటే, మీరిచ్చే సమర్పణలు, మీరిచ్చే అర్పణలు, వాటి ద్వారా నేను సంతోషపడినయ్యా.
హూయామై, నేను ఎవరై ఉన్నానో మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు నాకు ఏమి ఇచ్చినా కానీ నాకు తృప్తి కలగదు, కానీ మీరు నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధిస్తే అదే నాకు ఆనందం అంటాడు. హల్లెలూయా. ఈ 50వ కీర్తన అంతా కూడా రెండు లైన్లో క్లుప్తంగా అది. అయితే మనం దీని గురించి కొన్ని వచనాలు 3 వచనాలు ధ్యానం చేసుకున్నాం. దేవుని చిత్తం అయితే వచ్చే వారంలో మరికొన్ని విషయాలు ఈ యొక్క కీర్తనల నుంచి ధ్యానం చేసుకోవడానికి దేవుడి కృపను దయచేయండి. ఆమేన్. అందరం కూడా